అందరికీ మరణాత. నిర్గమాకాండంలోని 4వ రోజు పాఠము. నిర్గమాకాండము 4వ అధ్యాయము. మొదటి అధ్యాయములో ఇశ్రాయేలీల శ్రమ కనబడుచున్నది. 2వ అధ్యాయములో ఇశ్రాయేలీల రక్షకుడు పుట్టాడు. 3వ అధ్యాయములో పొద యొక్క అనుభవము. 4వ అధ్యాయములో మోషే యొక్క తిరుగు ప్రయాణము. 1 మహత్కార్యములు. నిర్గమాకాండము 4వ అధ్యాయం 21వ వచనము. తన చుట్టూ ఆకర్షించుకునుట. 1 కర్ర పాముగా మారుట, పాము కర్రగా మారుట. నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు. 2వది చెయ్యి కుష్ఠముగా మారుట, కుష్ఠము లేని చెయ్యిగా మారుట. 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. నీరు రక్తముగా మారుట, రక్తము నీరుగా మారుట. 4వ అధ్యాయము 9వ వచనము. 2వది తిరస్కారము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 13వ వచనము. దేవుడు మన జీవితములలో ఎన్ని అద్భుతములు చేయుచున్నను మరొక ప్రక్క దేవునిని తిరస్కరించుచు ఉన్నాము. 3వది పరిష్కారము. సన్నిధి అందే అన్నీయు పరిష్కారమగును తెలసి కొనుము. సన్నిధిలోని ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును సుమ్మి. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. 1 మామగారి యొక్క నిబంధన పరిష్కారమైనది. నిర్గమాకాండము 4వ అధ్యాయం 18వ వచనం. 2 కుమారునికి సున్నతి చేయుట కూడా పరిష్కారమైనది. 4వ అధ్యాయం 26వ వచనము. అన్నీయు పరిష్కారమైనవి గనుక నమస్కారము చేశారు. కాబట్టి మనము తిరస్కరించుచున్నను మన సమస్యలను పరిష్కరిస్తారా? పరిష్కరిస్తాడు. ఇదే దేవునిలోనున్న గొప్ప ప్రేమ. 4 నమస్కారము. నిర్గమాకాండము 4వ అధ్యాయం 31వ వచనము. ఇశ్రాయేలీలు నమస్కారం చేస్తున్నారు. అహరోను మోషేను ముద్దు పెట్టుకొనెను. 1 కర్ర పాముగా మారుట. 4వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే పామును చూసిన మోషే భయపడినని వ్రాయబడినది. అలాగే దేవుడు కూడా మోషేని భయపెట్టిస్తున్నాడు. పాము అనేది పగబడుతుంది, పగబట్టేవారు శత్రువులు గనుక ఓ మోషే, నేను చెప్పినట్లు చేస్తే పాము నీ చేతిలో కర్రగా ఉంటుంది. నా మాట వినకపోతే పామే నిన్ను పగబట్టి కరుస్తుంది, జాగ్రత్త అని భయపెట్టుచు ముందుకు పద అని అంటున్నారు. అక్కడ భయపెట్టి పద అంటున్నారు. ఇక్కడ ప్రభువే పాపముగా మారి మనలను పవిత్రులుగా మార్చి పని చేయుటకు లేక సేవ చేయుటకు పద అంటున్నారు. ప్రేమతో చెప్పి పద అంటున్నారు. మీరు భయపెట్టి చెబితే వింటారా? ప్రేమతో చెబితే వింటారా? తండ్రి తప్పిపోయిన కుమారునికి ప్రేమతో చెబితే వినలేదు. చివరికి పాడైపోయినాడు. పాడైపోతేనే కానీ ఆ తండ్రి ప్రేమ యొక్క విలువ తెలియలేదు. కుష్ఠవ్యాధిగా మారిన చెయ్యి. నీవు నా మాట వింటే ఆశీర్వాదకరమైన చేయిగా చేస్తాను, వినకపోయావా అసహ్యమైన చేయిగా మారుస్తా, జాగ్రత్త అని అంటున్నాడు. అక్కడ మోషే చేతికి కుష్ఠవ్యాధి వచ్చినది. ఇక్కడ ప్రభు అన్ని వ్యాధులను భరించి మనకు ఆరోగ్యం ఇచ్చి ముందుకు పద అని అంటున్నారు. భయపెట్టి పద అంటున్నాడా? భరించి పద అంటున్నాడా? ఆ దినములలో మోషేకి మాత్రము అధికారం ఉన్నది. ఇప్పుడు అందరికీ అన్నిటిపైన సాతానుపైన అధికారం ఇస్తున్నారు. నీటిని రక్తముగా మార్చుట. నీవు నా మాట వింటే సృష్టి నీ మాట వింటుంది, వినకపోతే సృష్టి తిరగబడుతుంది. అక్కడ మోషే నీటిని రక్తముగా మార్చాడు. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 10 వచనాల్లో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కానా వివాహంలో. అక్కడ మోషేను భయపెట్టి సమస్యలు పరిష్కరించారు. ఇక్కడ ప్రభు తన ప్రేమతో సమస్యలను పరిష్కరిస్తున్నారు. సమస్యలు పరిష్కారమైనప్పుడు నమస్కారం, స్తుతి చేయాలి. చేస్తున్నావా? మేలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పి కానుక వేస్తున్నాం, మంచిదే. దానితో పాటు స్తుతి చేయుట నేర్చుకొనండి. మోషేని భయపెట్టినావు, నన్ను ప్రేమిస్తున్నావు. మోషేని
పుష్టి వ్యాధి గల చేయిగా చేశావు. నన్ను నా వ్యాధులన్నింటినీ భరించావు. మోషే ఎదుట నీటిని రక్తముగా మార్చావు. నీవు నా కన్నీరే తుడుస్తున్నావని ప్రభుని స్తుతించండి. అటువంటి భాగ్యం చేరిన మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ మరణ